రహస్యం దేవుని కాల రహస్యం దేవుని కాల రహస్యం సర్వ సృష్టికి సమయం ఆరంభం దేవుని కాల రహస్యం సృష్టికర్త నోటే కాల ప్రారంభం కాల రహస్యం కాలములు సమయములు దేవుని వశం కాలములు సమయములు దేవుని వశం ఆది అంతముల మధ్యకాలమే దేవుని కాల రహస్యం 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 వెయ్యేండ్లొక యుగమైనా గడిచింది క్షణమేగా ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా దూరమైతే క్షణమైనా భరించే యుగమేగా ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా ఆకర్షణ దూరమైతే క్షణమైనా గడుచు యుగంగా ఐన్స్టీన్ చెప్పాడా ఈ సాపేక్ష సిద్ధాంతం బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం ఐన్స్టీన్ చెప్పాడా ఈ సాపేక్ష సిద్ధాంతం బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్ అతడు మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్ నుండతడు క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్ అతడు మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్ నుండతడు వెయ్యేండ్లొక యుగమైనా గడిచింది క్షణమేగా ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా దేశ దేశాల మధ్య కాలమే వేరని నీకు తెలుసు ముల్లోకాల మధ్య కాలమే వేరని నీకు తెలుసా విశ్వకాలమే తెలియని నీకు దేవుని కాలమేం తెలుసు ఇదే నిజం అదే కదా దేవుని కాల రహస్యం మానవ జీవిత కాలం అంటే కాలమే కాదని తెలుసుకో తన దృష్టికి నీ ఆయుష్కాలం గడిచిపోయిన క్షణకాలం 24 గంటల కాలమే తనది కాదని తెలుసుకో తన దృష్టికి సహస్రకాలమైన గడిచిపోయిన దినకాలం వెయ్యేండ్లొక యుగమైనా గడిచింది క్షణమేగా ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా ప్రేమ విఫలమైతే బాధెలా ఉంటుందో నీకు తెలుసు
యుగ యుగాలుగా తండ్రి పడే ఆవేదనెంతో తెలుసా? రక్తబంధమే తెలియని నీకు ఆత్మబంధమే తెలుసు. అదే నిజం, ఇదే కదా దేవుని కాల రహస్యం. నీవు లేని ఒక్కో క్షణం ఒక్కో యుగమని తెలుసుకో. నీవు దూరమైతే క్షణమైనా లెక్కలేనన్ని యుగములే. నీవు రాని లోటైన క్షణం ఒక్కో యుగమని తెలుసుకో. నీవు రావాలనే దినమంతా చాచి ఉంచాడు చేతులే. వెయ్యేండ్లొక యుగమైనా గడిచింది క్షణమేగా. ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా. ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా. తొలి నరుడే దేవునికి కుమారుడిగా. మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా. ఆదామునైనా హవ్వనైనా ఆ దేవుడే చేశాడుగా. ఆకని నుండే ఏ జాతి అయినా నరులందరూ వచ్చారుగా. తల్లిదండ్రి పేరు ముందు ఇంటి పేరుంటే, ప్రతి తండ్రి పేరు ముందు ఇంటి పేరుంటే, మన ఇంటికి పేరు ఉంటే, ఆదాము ఇల్లే ఆ దేవుడే, తన ఇంటి పేరే ఆ దేవుడే. ఆదాం దేవునికి కుమారుడు. తల్లిదండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా, పుట్టింది తొలి నరుడే దేవునికి కుమారుడిగా. మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా.
తమ పిల్లలంతా దేవుని కుమారులని ఆనాడు అందరికి చెప్పారుగా. నీడున్న ఇంటి పేరు ఎలా వచ్చిందని అంటే, మన తండ్రి ఇంటి పేరే మనకొచ్చిందని అంటే, మన ఇంటికి పేరు ఉంటే ఆదాము తండ్రి ఆ దేవుడే. ఆ ఇంటి పేరే మనకుండాలిలే. ఆదాము దేవునికి కుమారుడు. తల్లిదండ్రులెవరైనా ఇంటి పేరేది నీకున్నా, పుట్టింది తొలినరుడే దేవునికి కుమారుడిగా. మనమంతా పిల్లలుగా ఉండాలి కుటుంబముగా. శ్రీమంతుడైన దేవుని వలనే సంతానం, దేవుని నుండి వచ్చినది సంతోషం. సంతోషం ఎవరికి, సంతానం ఎవరిది? ఆ దేవుని నుండి వచ్చినది. ఈ సంతతి అంతా దేవునిది. దేవుని వలనే దేహం వచ్చినది. ఆ దేవుని కొరకే దేహమిచ్చినది. దేవుని వలనే దేహం వచ్చినది. ఆ దేవుని కొరకే దేహమిచ్చినది. శ్రీమంతుడైన దేవుని వలనే సంతానం, దేవుని నుండి వచ్చినది సంతోషం. బలవంతుని చేతిలో బాణము, అంబుల పొదిలో ఆయుధం. బలవంతుని చేతిలో బాణము, అంబుల పొదిలో ఆయుధం. ఆ దేవుడే ఉన్నాడని గుమ్మంలో వాదించాలి కదా. స్వరమంతుకే ఇచ్చాడని దేవుణ్ణి ప్రకటించాలి కదా. అందుకే నువ్వు పుట్టావు, గర్భంలో నుండి వచ్చావు. శ్రీమంతుడైన దేవుని వలనే సంతానం, దేవుని నుండి వచ్చినది సంతోషం.
దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా, దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా. శబ్దమే చేస్తుంది వచ్చానని ముందే తెలుపుతుంది, సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు ఇలా ఉంటాడు, సర్వలోకానికి సంచారం చేస్తాడని యేసు చెప్పాడు. దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా, దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా. ప్రాణం నిలబెడుతుంది వాయువుగానే ఉంది అదే నీకోసమని, పుడుతున్నావని తెలిసి బ్రతికించాలని వచ్చింది దేవునికిష్టమని. కనిపించకుండా అది సేవ చేస్తుంది, కనిపించని దేవుడు ఉన్నాడని చెబుతుంది. అన్నిటికీ నేనవసరమని చెబుతుంది, ఈ భూమిపై అందరికీ ఉపయోగపడింది. దేవుడు చెప్పక సంద్రం పాయలు చేసింది, యేసు మాటకు మిక్కిలి నిమ్మళమైపోయింది. శబ్దమే చేస్తుంది వచ్చానని ముందే తెలుపుతుంది, సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది. దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా, దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా. పాపిని రక్షించుటకు నలుదిక్కులకు వెళతాడు క్రైస్తవుడు అని. దేవుని ఇష్టం ఎక్కడ ఉంటే అటువైపు వెళతాడు తనలాగే అని. తన పని కొరకు వేగముగా వెళతాడు, రాత్రనక పగలనక తిరుగుతూ ఉంటాడు. నమ్మకపోతే శిక్షుందని చెబుతాడు, నమ్మిన వారికి యేసే రక్షకుడంటాడు. దేవుడు చెప్పిన మాటను ప్రకటిస్తుంటాడు, కనిపించని మాటకు శబ్దం వినిపిస్తూ ఉంటాడు. శబ్దమే చేస్తుంది వచ్చానని ముందే తెలుపుతుంది, సంచారం చేస్తుంది సర్వలోకమంతా తిరుగుతుంది. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు ఇలా ఉంటాడు, సర్వలోకానికి సంచారం చేస్తాడని యేసు చెప్పాడు. దైవ ఇష్టమే గాలికే ఉంది తెలుసునా, దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా.
చేశాడెందుకు ఆ ప్రేమే తనలో ఉంది అందుకు నీ కోసమే నేనిచ్చాను పసిబిడ్డవు నీవని ఇచ్చాను నీ కోసమని నేను చేసెనని మీరు పిల్లలని నేనే తండ్రినని తల్లి తండ్రిని దేవుడు చేశాడెందుకు ఆ ప్రేమే తనలో ఉంది అందుకు తండ్రి అంటేనే అన్నీ ఇచ్చేవాడు పిల్లలందరినీ పోషించేవాడు నీకు ఏం కావాలో ముందే తెలిసినవాడు నువ్వు అడగక ముందే సిద్ధం చేసేవాడు ఎన్ని ఇచ్చాడంటే తండ్రే అవుతాడు సృష్టి చేశాడంటే దేవుడే అవుతాడు అన్నీ ఇచ్చిన దేవునిని తండ్రిని గుర్తించవా తల్లి తండ్రిని ఇచ్చింది దేవుడని నీవెరుగవా ఆలోచించి నీవెవరో తెలుసుకో ఆ దేవుడి తండ్రిని అందరికీ తెలుపుకో ఎవరికి తెలుసు నువ్వు కావాలనే దేవుని మనసు అన్నీ ఇచ్చిన నువ్వు నమ్మను అంటే బాధే తనకు ఈ సృష్టంతా మనుషులు చేశారా మనుషులనందరినీ దేవుడు చేశాడా చేసిన దేవుని లేడంటారా తల్లి తండ్రిని దేవుడు చేశాడెందుకు ఆ ప్రేమే తనలో ఉంది అందుకు నీ కోసమే నేనిచ్చాను పసిబిడ్డవు నీవని ఇచ్చాను నీ కోసమని నేను చేసినని మీరు పిల్లలని నేనే తండ్రినని తల్లి తండ్రిని దేవుడు చేశాడెందుకు ఆ ప్రేమే తనలో ఉంది అందుకు పాపం చేస్తావనే ముందే తెలుసు అయినా కావాలనే ఆశ తనకు నువ్వు ఏం చేస్తావో ముందే తెలుసు అయినా రక్షించాలనే ఆశ తనకు ఎన్ని అర్హతలున్నవి దేవుడొక్కడికే సృష్టిని ఇచ్చింది నీకొక్కడికే అన్నీ ఇచ్చిన దేవునిని తండ్రిని గుర్తించవా అన్నిటికంటే శ్రేష్ఠుడుగా పుట్టించిన నీవెరుగవా ఏ జీవికి లేని జ్ఞానం నీకే తెలుసుకో ఈ భూమిని ఉయ్యాలుగా ఊపాడు చూసుకో ఎవరు రారా ఆ దేవుని చూడాలని ఎవరికి లేదా మరణిస్తే నీ వారే తీసుకుపొమ్మంటారా గమనించావా గ్రహించావా నీ వారెవరో గుర్తించావా ఆ దేవుడు తండ్రే కాదని పొమ్మంటావా
విలువలు మరచి మనసు రాయిగా మారి మంచి మసక బారింది, మనసు మలినమైంది. ఏ మనసును కదిలించిన మణిపూరు కథలెన్నో, నా దేశం గుండెల్లో మానని గాయాలెన్నో. దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది ఈ సంఘం. గద్దెనెక్కిన నాయకులారా, నరరూప రాక్షసులారా. గద్దెనెక్కిన నాయకులారా, నరరూప రాక్షసులారా. న్యాయాన్ని మరిస్తే లంచాలకు మరిగితే, మతమేడలు కట్టుకొని కులబాటలు పరుచుకొని అణగారిన మణిపూరున మాతృమూర్తి చెరచబడితే, భరించని ఆ దేవుడు ఈ భరతం పట్టడా. ఆ ఉత్తర భారతాన ఉపద్రవం కలుగదా. దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది ఈ సంఘం. దేవుని మరచిన జనం, విచ్చలవిడి జీవితం, సభ్యత మరచిన సంఘం సమాధితో సమానం. నియమం ఒక చెరసాలని, ధర్మం ఒక పంజరమని స్వేచ్ఛగా తిరగగోరి దేవునిపై తిరగబడితే, భరించని ఆ దేవుడు ఈ భరతం పట్టడా. దుష్టులను దులిపేందుకు దుష్ట క్రిమి పుట్టదా. గతకాలపు కడగండ్లు కరోనా కన్నీళ్ళు, నీ పాపానికి అవే అవే అంతులేని ఆనవాళ్ళు. దేవునితో యుద్ధమా, దేశానికి దిక్షేమమా. దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది సంఘం. దేవుని చేతిలో పడుట బహుభయంకరం. ఆయన ఎంత శక్తిమంతుడో వినండి. అడుగులు వేస్తూ ఉరుములు దడదడ పుట్టించేది నీవే. భగభగ మంటలు రేపే ఆరని సూర్యుని శక్తి తనదే. భూమిని నీటితో నింపిన దేవుడు నీవే, గాలికి వేగం పెంచిన దేవుడు నీవే. దుష్టుని దండించు న్యాయమూర్తివి నీవే, జనమును జలముతో చంపే ప్రళయం నీవే. నీ చేతిలో పడితే అది భయంకరం, నిన్ను ఎదిరిస్తే దేశానికి భయం భయం. నీ మాటకు తిరుగులేదుగా, సూర్య చంద్రులను త్రిప్పగలదుగా. ఆలస్యం జరగలేదుగా, భూమి సమయానికి తిరుగుతుందిగా. నీళ్లతో నింపేయాలని, వర్షం రప్పించాలని మేఘాలను దాచాడుగా. అలలను అరికట్టాలని ఇసుకను హద్దుగా గీసి సంద్రాన్ని ఆపాడుగా.
మారాలని చెబుతుంటే భయపడరా, మారనంటే తన చేతిలో తెగిపడరా. ఇది చివరి ఘడియ దైవ తీర్పురా, మారనంటే చావు తప్పదురా. ఉరుములు మెరుపులు కలిసి భూపై రప్పించేది నీవే, సూర్యుని వేడెక్కించి భగభగ మండించేది నీవే. క్రైస్తవుడితో పెట్టుకోకురా, వారు మొరపెడితే ఊరుకోడురా. పగ తీర్చుట తప్పనిసరిరా, తన కోపానికి నిలువలేవురా. భూమిని బద్దలు చేసి గాలికి వేగం పెంచితే భూపైన నిలువలేవురా. ఇసుకను హద్దుగా తీసి సంద్రం గడియలు ఎత్తి ఎందరినో చంపాడురా. మారాలని చెబుతుంటే భయపడరా, మారనంటే తన చేతిలో తెగిపడరా. భక్తిహీనులకు చివరి ఘడియరా, మానవ మృగాలను దహించు దేవుడురా. దేవుని కోపం ఎంతో ప్రకృతి చూపిస్తుంది నీకే, భగభగ మంటలు రేపే ఆరని సూర్యుని శక్తి తనదే. భూమిని నీటితో నింపిన దేవుడు నీవే, గాలికి వేగం పెంచిన దేవుడు నీవే. దుష్టుని దండించు న్యాయమూర్తివి నీవే, జనమును జలముతో చంపే ప్రళయం నీవే. నీ చేతిలో పడితే అది భయంకరం, నిన్ను ఎదిరిస్తే దేశానికి భయం భయం. నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. విస్తారమైన ఈవులను నీకిస్తే, విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే. విస్తారమైన ఈవులను నీకిస్తే, విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే. విరివిగా ఫలింపక, వివేకముతో నడువక, వాక్యంతో వెలుగక, అనుకువతో మెలగనిచో. అంధకారమే మరణాంతరం, ఆరని అగ్నిలో నిరంతరం. అంధకారమే మరణాంతరం, ఆరని అగ్నిలో నిరంతరం. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ. అడగక మునుపే అన్నీ ఇచ్చిన దాతను చూడు, శూన్యములో సమస్తమును చేసిన సర్వోన్నతుని వేడు. నువ్వే కావాలని అనుకున్నాడు, తనకై బ్రతకాలని ఆశించాడు. బాల్యం నుండి బాధిస్తూనే ఉన్నా, భరిస్తూనే లాలిస్తున్నాడు. అందరినీ తన యొద్దకు ఆకర్షించే ఆలోచనతోనే వివరిస్తున్నాడు. కన్నవాణి కటాక్షమునకై
విన్నదానిపై విశ్వాసము చలిచో అవిధేయులపై జల ప్రళయం కామాంధులనే కాల్చేసినవైన వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ కనరే కనులారా కొంతైనా తండ్రి శ్రమ ఆజ్ఞానుసారంగా జీవిస్తేనే అక్షయ కిరీటం అందుకై ప్రవక్తలను జ్ఞానులను పంపి ప్రకటింపజేయడం తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న వానినే కనికరించి నీకై పంపిస్తే తానే మార్గం సత్యం జీవమని జనుల మధ్య నిరూపించి చూపిస్తే బలి అయిన ముక్తి ప్రదాత మహాత్యాగమును విస్మరిస్తున్నావు కలుషములను కడుగుకుని కరుణించు కర్తను కాంచనిచో శాపమై వేళతో పెళ్ళగింపబడతావు రాతి మీద రాయిలేని దేవాలయమవుతావు వినలే నలులారా వింతైన దేవుని ప్రేమ కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది ఎవరి రక్తమో క్షమించమన్నది యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా ప్రతికారం తీర్చ
తీర్చాలని మొరపెట్టగా కయ్యనునే వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదైసుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్టెఫెనను రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనను చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి? 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది.